ఇరాన్ అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, మార్కెట్ ఎప్పుడు మళ్ళీ కోలుకుంటుంది? ఇవే ఇప్పుడు ప్రపంచం మొత్తం అడుగుతున్న ప్రశ్నలు. ఈ అనిశ్చితి మధ్యలో మరో కొత్త చర్చ మొదలైంది. శతాబ్దాల క్రితం జీవించిన నోస్ట్రాడామస్ ఈ యుద్ధం గురించి ముందే చెప్పాడట. దాని ముగింపు టైం కూడా చెప్పాడట. ఆయన చెప్పిన జ్యోతిష్యానికి సంబంధించిన కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నోస్ట్రాడామస్ ఏం చెప్పారు? ప్రస్తుత పరిస్థితిని చూస్తే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత 2 నెలల్లోకి వెళ్ళింది. ప్రారంభంలో జరిగిన భారీ దాడుల తర్వాత కూడా యుద్ధం ప్రమాదకర దశలోనే కొనసాగుతుంది. ఇరాన్కు చెందిన కీలక నేతలు హతమయ్యారు. మిసైల్ దాడులు, డ్రోన్ స్ట్రైక్స్ లాంటివి ఒక రొటీన్లా మారిపోయాయి. ఎవరూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ పోరు కేవలం 2 గ్రూపుల మధ్య కాకుండా మొత్తం ప్రాంత స్థిరత్వాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడింది కాదు. ఇరాన్ అణు ప్రోగ్రాం, మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోటీ, భద్రతా ఆందోళనలు లాంటి అంశాలు సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా హెర్ముజ్ చుట్టూ పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం అస్థిరంగా మారడంతో దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. ఇదే సమయంలో శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. కాల్పుల విరమణపై చర్చలు సాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఒప్పందం రాలేదు. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఇలాంటి సమయంలో నోస్ట్రాడామస్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన రచనలు సాధారణంగా సంకేతాత్మకంగా ఉంటాయి. స్పష్టంగా ఏ సంఘటన ఏ సంవత్సరంలో అని చెప్పేలా ఉండవు. ఆయన రాసిన 7 నెలల యుద్ధం లాంటి పదాలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఆయన రచనలను ఎవరి కోణంలో వారు అర్థం చేసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ గందరగోళం వస్తుంది. మరోవైపు శాంతి చర్చలు సక్సెస్ అవ్వాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. అప్పుడే యుద్ధం ఆగే అవకాశం ఉంది. అదే సమయంలో మార్కెట్లు కూడా రిలీఫ్ చూపిస్తాయి. అలా కాకుండా ఇదే పరిస్థితి కొనసాగితే యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చు. అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మొత్తానికి భవిష్యత్తు నిర్ణయించేది జ్యోతిష్యం కాదండి, నిర్ణయాలు తీసుకునే దేశాలే. వారి వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేస్తాయి.